నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతకి గ్రామంలో ఉన్నాం. ఇక్కడంతా కూడా హార్టికల్చర్ క్రాప్స్ అయితే ఎక్కువ చేస్తుంటారు. కూరగాయలు లేకపోతే అరటి తోటలు, కంద, పసుపు ఎక్కువ సాగు చేస్తుంటారు. కూరగాయలు కూడా కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. ఇంకా విజయవాడ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రం ఈ ఆకుకూరలు ఎక్కువగా సాగు చేస్తుంటారు. మనతో ఉన్నటువంటి రైతు సామిరెడ్డి గారు అయితే కనుక మొట్టమొదటిసారి ఇక్కడ బీట్రూట్ అయితే సాగు చేయడం జరిగింది. అలాగే ఒక 25 రకాల కాయగూరల్ని పూర్తిగా సొంత మార్కెట్ చేసుకునే విధంగా ఆర్గానిక్ పద్ధతులు అయితే కనుక సాగు చేస్తున్నారు. ఇప్పుడు ఈ బీట్రూట్ కూడా కంప్లీట్గా ఆర్గానిక్ పద్ధతులు అయితే సాగు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ బీట్రూట్ సాగు విధానం విత్తనం నాటిన దగ్గర నుంచి ఇప్పుడు దిగుబడి వచ్చేంత వరకు, అలాగే వీటిని ఏ విధంగా మార్కెట్ చేసుకుంటున్నారు, ఆర్గానిక్ పద్ధతి అంటే మరి కెమికల్స్ ఏం కొట్టుకోకుండా ఎటువంటి మందులు ఎరువులు వేశారో అన్ని విషయాలు మనం ఇప్పుడు సామిరెడ్డి గారితో మాట్లాడదాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. సామిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సామిరెడ్డి గారు, మామూలుగా ఈ ప్రాంతం అంతా కూడా అరటిలో ఎక్కువగా అరటి, పసుపు, కంద ఇవే ఎక్కువ వేస్తుంటారు, వాణిజ్య పంటలు. ఈ ఆర్గానిక్ పద్ధతిలో అది కూడా కూరగాయల వైపు ఎందుకు వచ్చారు మీరు? అండి, బల్క్గా పండించి ఎవరో దళారులకో వ్యాపారస్తులకో అమ్ముకొని వాళ్ళు బలపడుతున్నారు తప్పితే రైతుగా మేమేమి సాధించింది ఏమి లేదు, సంపాదించింది ఏమి లేదు. సొంతగా మార్కెట్ చేసుకుందామనే ఉద్దేశంతో అన్ని రకాలు 20 సెంటు నుంచి 40 సెంటు మధ్యలో వేయడం జరిగింది. 25 రకాలు. అయితే సార్, ఇప్పుడు మిగతా రైతులంతా ఏదైతే పంటలు వేస్తున్నారో ఆ పంటలకే ఎక్కువగా మార్కెట్ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఎవరైతే ఏదన్నా తక్కువగా లేకపోతే కొత్తగా సాగు చేస్తారో దాని మార్కెట్లో కొంచెం ఎడుదుడుకులు ఉంటాయి, కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మీకు మార్కెట్ ఎట్లా మరి వీటికి? మా ఊర్లో దాదాపు 12,000 మంది జనాభా ఉన్నారండి. మరి రోజు వాళ్ళు కూరగాయలు తినాలండి. అందుకని నేను అదే మెయిన్ నా మార్కెట్ మొత్తం అదే మెయిన్ టార్గెట్. అందుకే ఇట్లా ప్లాన్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు మీరు బీట్రూట్ మామూలుగా ఏంటంటే కూరగాయలు ఇక్కడ వేసినా సరే వంగ, టమాటా, బెండ, దొండ ఇవే వేస్తుంటారు ఎక్కువగా. ఈ బీట్రూట్ అనేది ఈ ప్రాంతంలో అంటే సాగు వాతావరణ పరిస్థితుల వల్ల కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు పరిచయం లేకపోవడం వల్ల కానీ ఈ దుంపజాతి కూరగాయలు ఎవరో వేయరు ఇక్కడ. మీరు బీట్రూట్ కొంచెం క్యారెట్ కూడా వేసినట్టున్నారు. వీటి ఆలోచన ఎలా వచ్చింది? ఇప్పుడు ఉన్న ఆరోగ్య పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరికి బ్లడ్ లేదని చెప్తా ఉన్నారండి. ఏంటంటే బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగితే బ్లడ్ అవసరం అని చెప్పి మా ఊర్లో చాలా మంది తాగుతూ నేను చూశాను. ఇక్కడ మా ఊర్లో షాపుల్లో, కూరగాయ షాపుల్లో బీట్రూట్లు ఎక్కువగా అమ్ముడుపోతా ఉన్నాయి. అంటే బీట్రూట్ బయట నుంచి వచ్చి ఎక్కువగా అమ్ముడుపోతా ఉంటాయి. అందరికి అవేర్నెస్ అయితే ఉంది, కానీ సాగు అనేది మనకు పండిద్ది అయినా మన ఊర్లో ఎవరు పండించట్లేదు అనే ఉద్దేశంతో నేను వేయడం జరిగిందండి. 2 years నుంచి వేస్తానే ఉన్నాం. కాకపోతే కొద్ది మొత్తంలో వేస్తున్నాం, మా ఇంటి చుట్టుపక్కలే అమ్ముకుంటున్నాము. ఇప్పుడు ఎక్కువ మొత్తంలో వేసాము. అయినా ఇప్పుడు రోజు 12 నుంచి 15 కిలోలు అమ్ముతా ఉన్నాం ఇంటి దగ్గర. మేము ఎంత విస్తీర్ణంలో వేసారండి? ఇదల్లా ఒక 25 సెంట్లు ఉండిద్దండి. ఎంత విత్తనం పట్టిందండి? దీనికల్లా ఒక 1/2 kg పట్టిందండి. 1/2 kg. ఎంత పడిందండి ప్రైస్? ప్రైస్ వచ్చేసి 1/4 కిలో 700 అండి. 1/2 acre 1400 పడింది. ఆడవాళ్ళు కూర్చున్న లేడీస్ ఇట్లా నాటినందుకు 4 మనుషులు పట్టారండి. ఒక్కొక్కరికి 250 రూపాయలు కూలి. 2000 అయింది. మొక్కి మధ్య దూరం ఎంత పెట్టుకున్నారండి? సుమారు 4 నుంచి 7 అంగుళాల మధ్యలో పెట్టమని చెప్పానండి. వాళ్ళు సుమారుగా వేసారు. ఇంకా కొంచెం చోట ఎక్కువ తక్కువ. అయితే సాలుకి మధ్య అండి 26 అంగుళాలు పెట్టామండి. ఒక్కో బోతకి 2 వైపులా కూర్చాము. అంటే ఎత్తుకుండా దెబ్బ ఏదైతే ఉంటుందో బెడ్ అటు ఇటు వేసారు. వాటరింగ్ ఎట్లా ఇవ్వాలి అసలు దీనికి? వాటరింగ్ ఇత్తులు కూర్చోగానే వాటరింగ్ చేసామండి. వాటరింగ్ చేసినాక 4 రోజుల నుంచి 5 రోజుల మధ్యలో మొలకలు వస్తాయండి. వారం రోజుల దాకా వస్తూనే ఉంటాయి. ఇంకా మనం మామూలుగా నీళ్ళేనండి. ఇంకా దీనికి ఏం ఎరువులు కానీ మందులు కానీ ఏం రసాయన ఎరువులతో కానీ మందులతో కానీ ఏం పని లేదు. పురుగు ఒక్కటే వచ్చిందండి, లద్ది పురుగు. మనం 2 సార్లు CVR మదిలో మట్టి ద్రావణం స్ప్రే చేసాము. ఇంకంతే, ఇంక వేరే ఏం చేయలేదు. మామూలు సాగు విధానం ఇప్పుడు ఈ సంవత్సరం కదా మీరు ఆర్గానిక్ చేస్తుంది, అంతకుముందు కూడా వేసారు కదా? అంతకుముందు కూడా మేము అసలు ఏం చేయలేదండి. ఊరికి ఇత్తులేసి వదిలేసాం అంతే. ఎక్కువగా ఈ ఆకు తినే పురుగు ఆశిస్తుందని విన్నాను. అదే లద్ది పురుగు వచ్చిందండి. ఆ లద్ది పురుగు రాకుండా ఉండడానికి 2 సార్లు మట్టి ద్రావణం స్ప్రే చేసాము. అది ఇప్పుడు మీరు 1/4 ఎకరానికి మీరు విత్తనం నాటడానికి కానీ విత్తనానికి కానీ ఖర్చు వచ్చేసి దాదాపుగా అది ఒక 1400, వేయటానికి 1000 రూపాయలు, 2000 ఖర్చు వచ్చి 5000 అయింది సుమారుగా. ఈ కాలంలోని బోధులతోని సార్లు కానీ ఏమైనా కానీ ముందు ఏమన్నా దెబ్బేరు వేసుకోవడం కానీ అసలు ఏమి లేదండి. అంత ముందు అరట్లు ఉండయి. ట్రాక్టర్ తో బయటికి నెట్టేసాం అటు. ఇంకా మామూలుగా దుక్కు దున్నేసి ఇది వేసేసుకున్నాము. అది అయితే మొత్తం మీద మీకు వేయటానికి అయితే ఒక 5000 ఖర్చు వచ్చింది బీట్రూట్ వరకు. మొత్తం ఈ 25 సెంట్లు 1/4 ఎకరం. 1/4 ఎకరానికి ఎంత దిగుబడి వచ్చింది అనుకుంటున్నారు? నేను 3 టన్నుల నుంచి 4 టన్నుల మధ్యలో వచ్చింది అనుకుంటున్నాను అండి. ఇప్పుడు మీరు అంతా కూడా విడిగా నమ్ముతున్నారు కదా, కేజీ ఎంతకు పోతుంది? కేజీ 40 రూపాయలకు అమ్ముతున్నాం అండి.
రోజు 10 నుంచి 12 కిలోలు అమ్ముతా ఉన్నాం. ఎన్ని రోజుల నుంచి తీస్తున్నారండి? ఇప్పుడు 4 రోజుల నుంచి తీస్తున్నాం అండి. ఎన్ని రోజులు దిగుబడి వస్తుంది మొత్తం ఒకసారి వేసినప్పుడు? మొత్తం ఒకసారి రాదా? ఇదేంటంటే అండి 55 రోజుల నుంచి మనకి స్టార్ట్ అయ్యిద్దండి పీక్కోవడానికి. అప్పటికి 150 గ్రాముల సైజు వచ్చిందండి దుంప. అక్కడ నుంచి అంటే 55 రోజుల నుంచి 90 రోజుల దాకా ఎప్పుడైనా పిక్కోవచ్చు. ఒక నెల రోజులు నీకు గ్యాప్ ఉండిద్ది. ఈ నెల రోజుల్లో మన నెల రోజులు ఎదుగుతూనే ఉంటుంది, ఎదుగుతానే ఉండిద్ది. పావు కిలో 300 గ్రాముల వరకు వెళ్ళిద్ది. ఓకే, అంటే మరి 150 గ్రాములు ఉన్నప్పుడు రైతు పీక్కేస్తే లాస్ కదా? లాస్ అంటే వేరే ఇప్పుడు మనం ఇప్పుడు ఇంటర్ కల్టివేషన్కి వేసామండి. మొలకలేసి మొలకలో అంతర పంటకి వేసాము. మొలకలకి ఇబ్బంది అనుకుంటే పీకేసేయడమే. ఓకే, లేదులే దానికి ఇబ్బంది లేదనుకుంటే మనం పెరిగిన దాకా అట్టు పెట్టుకోవచ్చు. రెండోది ఏంటంటే మొత్తం వెయిట్ వస్తే మొత్తం ఒకేసారి అమ్ముకోవాలి కాబట్టి ఏదో షాప్కి వేసుకోవాలి. ఇలా అయితే మనం ఓన్గా అమ్ముకుంటా ఉంటాం కదండి. కేజీ ఎంత పోతుందని? ఇప్పుడు మనం 40 రూపాయలు అమ్ముతున్నామండి. బయట మార్కెట్కి వేస్తే రైతుకి 25 నుంచి 30 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఓకే, మీకు 10 రూపాయలు అయితే అదనంగా వస్తుంది సొంతగా అమ్మటం వల్ల. అదే షాప్ లో మామూలు వినియోగదారుడు కొనుక్కోవాలంటే ఎంత పడుతుంది? వాళ్ళు 50 రూపాయలకు అమ్ముతున్నారండి. షాప్ 50 రూపాయలకు అమ్ముతున్నారు. మీకు 25 రూపాయలకు కొంటే వాళ్ళు 50కి అమ్ముతారు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రైతు దగ్గర ఒక వస్తువు 1 రూపాయికి కొన్నారనుకోండి, వినియోగదారుడికి వెళ్ళేపాటికి అది 2 రూపాయలకి ఇద్ది. దానికంటే పెంచు కూడా అవ్వచ్చు. 1.5 రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మాకు 20 రూపాయలు పడిందండి కూరగాయ ఏదైనా కానీ, మేము మార్కెట్కి అయితే 20 రూపాయలు పడితే వినియోగదారుడికి వెళ్ళేపాటికి 40 నుంచి 50 మధ్యలో అమ్ముతారు రిటైల్ గా. కొన్ని కూరగాయలు 80 రూపాయలు కూడా. అది సాధారణ మార్కెట్ అండి. ఇంకా మీరు సూపర్ మార్కెట్లు కానీ లేదా ఆర్గానిక్ స్టోర్లు అని అటు ఇటు పోతే ఇంకా ఎక్కువ అవుద్ది ఇది. ఇప్పుడు మరి మీరు ఆర్గానిక్ పద్ధతిలో వేయటం వల్ల ఇట్లో ఈ పురుగు కానీ ఈల్లో కానీ దుంప సైజులో కానీ తక్కువ అనిపిద్దాం. సైజు ఏముందండి, మామూలుగానే వచ్చింది కదా. అందరికీ ఇప్పుడు షాపులో ఏమంటున్నారో అయ్యో అంతే ఉండి సైజు. అయితే సార్ ఇప్పుడు ఈ బీట్రూట్ అనేది భూమిలో ఉన్న పార్ట్ వరకు రెగ్యులర్ గా రెడ్డిష్ గా ఉంది. పైన బయటకు వచ్చిందేమో స్కిన్ పైన తోలు వరకేమో కలర్ మారుతుంది. మొత్తం దాన్ని మట్టిలో ఉండేలాగా చేయలేమా? చేయొచ్చండి. అంటే మేము ఇప్పుడు మొదటిసారి కదా ఇంత మొత్తంలో వేయటం. మేము కొంచెం దీంట్లో ఈ సమస్య ఎదుర్కొంటున్నాము. అది మేము బోత మీదకి వచ్చాము, కిందకు వచ్చి మట్టి వేసినట్టయితే బాగుండేది. ఈ దుంప చిన్న సైజు ఉండప్పుడు అప్పుడు మొత్తం ఈ రెడ్డిష్ లో వచ్చేది మొత్తం దుంప అంతా. ఇప్పుడు లోపల స్కిన్ కలరే కానీ లోపల మొత్తం అంతా రెడ్ గా ఉండేది అండి. రెడ్ గా ఉంటుంది, టేస్ట్ కానీ అసలు ఏం తేడా ఏమి ఉండదు. ఇప్పుడు మొత్తం మీకు 3 టన్నుల వరకు వస్తుంది అంటున్నారు. అంటే టన్ను దాదాపుగా 40 రూపాయలు చొప్పున వేసుకుంటే 40,000 వస్తుంది. పావు ఎకరం మీద 1,20,000 వస్తుందా? మొత్తం మనం అమ్ముకోలేం కదా ఇంటి దగ్గర. కొంత మార్కెట్కి వేయాలి, కొంత ఏమో వేస్ట్ పోయేది ఉంది. ఇదిగోండి కొన్ని ఇంకంతవరకు రాలేదు, ఏమి అవి వస్తాయో రాదు తెలీదు. అది మనం మాక్సిమం అమ్ముకుంటే ఒక టన్ను వరకు అమ్ముకోగలమండి. అంతే, 40,000 నుంచి 60,000 మధ్యలో వచ్చే అవకాశం ఉంది. 40,000 నుంచి 60,000 వరకు మీరు సొంతంగా అమ్ముకుంటారు. మిగతాది ఇంకా మనకి ఇట్లాగే వచ్చిందంటే మార్కెట్కి వేసుకుంటాము. 25 రూపాయల నుంచి 30 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మిగతా 2 టన్నుల మీద ఎట్లేదన్నా ఒక 30,000 40,000 వస్తాయి. ఎట్లా మీరు 5,000 ఖర్చు పెట్టారు. మళ్ళీ తర్వాత మెయింటెనెన్స్ ఏం వేసుకున్నా మీరు? మెయింటెనెన్స్ ఏం లేదండి, ఓన్లీ నీళ్లు మాత్రమే. అదేనా మీ కూలి కానీ పీకేందుకు కానీ మళ్ళీ రేపు పీకడానికి కూడా కూలీలు ఖర్చు అయితే అవసరం లేదండి. మా ఎంతసేపు అసలు ఒక పావు గంటలో బస్తా బేకొచ్చండి. అవును, ఈజీగా వచ్చేస్తాయి. నేను 2 years బ్యాక్ వేసాను, బాగానే ఉంటుంది. అయితే ఏదైనా ఒక 10,000 ఇంకొక అదనంగా ఖర్చు చేసుకోవచ్చు. మొత్తం మీద ఒక పావు ఎకరానికి ఒక పంట కాలంలో ఒక 20,000 బాగా అయితే ఖర్చు 15 నుంచి 20 మధ్యలో అవుతుందండి. 20 అవుతుంది. ఇది మొత్తం పీకటంతో కూడా కలిపి హార్వెస్టింగ్ తో కరెక్ట్ గా అమ్ముకోగలిగితే కనుక ఇంకొక 50,000 అదనంగా ఆదాయం మిగులుతుంది ఖర్చులు బాగా. ఇది పావు ఎకరం మీద. అదే ఎకరం మీద వేసుకుంటే 2 లక్షల ఆదాయం మిగిలేటువంటి ఛాన్స్ ఉంది. ఇక పూర్తిగా దీని మీద అనుభవం ఉండి వేసుకునే వాళ్ళకి ఇంకొంచెం ఏమైనా ఎక్కువ వచ్చే అవకాశం ఉండొచ్చేమో. ఇంకేమైనా ఎక్కువ ఇల్లు వస్తుంది అంటారా? వీళ్ళు అందరూ ఒకటేనండి, కాకపోతే అందరూ రసాయన ఎరువులు వేసేస్తారు. మేబీ మనకేమో కొన్ని ఏమో ఎదగవు, వాళ్ళకి అవి కూడా ఎదుగుతాయి, అంతే తేడా. ఇప్పుడు మనకేంటంటే ఒక్కొక్క ఇత్తు ఏమంటే వాళ్ళు 2-3 విత్తనాలు వేస్తారు. 2-3 విత్తనాలు ఉన్న దగ్గర ఒకటి పెరిగింది, మిగిలిన 2 అట్లా ఆగిపోయినాయి. రసాయన ఎరువులు అయితే బలం ఎక్కువ అవడం వల్ల అవి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మొత్తంగా ఏంటంటే మీరు రైతు వారిగా అమ్ముతున్నారు కాబట్టి బయట మార్కెట్లో కొనుక్కునే దానికన్నా మీకు రూపాయి తక్కువకి ఇవ్వగలుగుతున్నారు. వినియోగదారుకి ఉపయోగం ఉంది, మనకి ఉపయోగం ఉంది. 10 రూపాయలు మనకి 5 రూపాయలు అదనంగా వస్తున్నాయి, వాళ్ళకి 10 రూపాయలు తక్కువ వస్తున్నాయి. ఆ 2 పక్కలా కూడా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు రైతులు మీ దగ్గరకు వచ్చి వినియోగదారులు కొనుక్కెళ్తున్నారు కదా, ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది వాళ్ళ దగ్గర? వాళ్ళ దగ్గర తాజా సరుకు ఉంది కండి, తాజా సరుకు కోసమే వాళ్ళు వస్తున్నారు. అందులోనూ మనం రసాయనాలు వేయకుండా పండించాం కాబట్టి అది కూడా ఒక బెనిఫిట్ అయింది. అది మొత్తంగా అయితే కనుక మీకు బీట్రూట్ అయితే బాగానే ఉంది. అయితే మీరు లిమిటెడ్గా ఓన్ మార్కెట్ కాబట్టి లిమిటెడ్గా సాగు చేసుకున్నారు. అంతవరకే
మళ్ళీ దీంట్లో అంతర పంట మునగ వేసారా లేదా మునగలో ఇది వేసారా? రెండు ఒకసారి నాటామండి. మునగలేమో కొంచెం గ్రోత్ స్లో ఉండిద్ది కదా, అది పెరిగి నీడ లోపు ఇది పీకేసుకుంటాము. ఇంకా దున్నకుండా ఏం చేయకుండా ఆ పంట కూడా కంటిన్యూషన్ ఉండిద్ది. ఇప్పుడు ఇది మొత్తం ఇంకో 10 రోజులు అయిపోద్దండి, ఇంకా 4 రోజులు పట్టిద్దండి. ఇప్పుడే స్టార్ట్ అయింది హార్వెస్టింగ్. ఓకే, అది ఇంకా అది మునగ ఇంకో 4 రోజుల తర్వాతకి పెద్దదై ఉంటుంది. పెద్దదైపోయింది. మునగ కూడా ఓన్ మార్కెట్ చేస్తారు? సాధ్యమైనంత వరకు ఓన్, ఇంకా మరీ ఎక్కువ అమ్ముకోగలిగినంత వరకు సొంతగా అమ్ముకుంటారు, లేని పక్షంలో మార్కెట్కి వేసుకోవాల్సింది. అంటే ఇక్కడ పల్లెటూరు వాతావరణంలో ఏంటంటే దాదాపు అందరికి ఇళ్ళకి మునగ చెట్లు ఉంటాయి. మునగ అనేది కొంచెం ఇక్కడ మార్కెట్ కొంచెం కష్టం. కొన్ని చోట క్యారెట్ కూడా వేసారు, అది కూడా ట్రైల్ కదండి. క్యారెట్లు ఏమని చెప్తే వాళ్ళు కూలోళ్ళు వేయలేదు, ఓన్లీ బీట్రూటే కూర్చారు. మేము వేరే పొలంలో వేసాం. అది వేరే మళ్ళీ క్యారెట్ వేసారా? అది ఎట్లా ఉంది? అది ఇంకా స్టార్ట్ కాలేదు. అది ఇది వచ్చేసి బీట్రూట్ 2 నెలలకు స్టార్ట్ అయిద్దండి. క్యారెట్ వచ్చి 75 రోజులు స్టార్ట్ అయిద్ది. అది 15 రోజులు అనుకుంటుంది. అది కూడా ఒకేసారి పీక్కోవాలా? అది కూడా 15-20 రోజులు టైం పీరియడ్ ఉండిద్ది మనం. అది మొత్తం అది పంట కాలం అది కూడా 90 రోజులేనా? అది 75 రోజుల నుంచి 100 రోజులు పీక్కోవచ్చు అండి. ఇదేమో 55 రోజుల నుంచి 90-95 రోజుల వరకు పీక్కోవచ్చు. అండి సామిరెడ్డి గారు, మీ అనుభవాలు మాతో షేర్ చేసిన చాలా థ్యాంక్స్ అండి. ఎవరైనా రైతులు బీట్రూట్ సాగు గురించి కానీ లేకపోతే ఏదన్నా మీ ఆర్గానిక్ వ్యవసాయం గురించి సలహాలు సూచనలు కావాలంటే కూడా కొంచెం చెప్పడానికి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు మీది సిటీకి దగ్గరగానే ఉంది, అంటే విజయవాడ ఒక 15-20 కిలోమీటర్ల లోపే ఉంది కదా. మీరు మార్కెట్ విజయవాడ నుంచి ఎవరైనా వచ్చి తీసుకెళ్ళడానికి కూడా ఏమైనా ఛాన్స్ ఉందా? విజయవాడ నుంచి వాళ్ళు వచ్చినా పర్వాలేదండి. ఫామ్లో ఇప్పుడు మేము రోజు ఫామ్లోనే ఉంటాం. వాళ్ళు వచ్చి ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇంతకుముందు అపార్ట్మెంట్ వాళ్ళు మా చేలో వచ్చి వాళ్ళే కోసుకొని కాటా పెట్టుకొని ఎత్తుపోయేవాళ్ళు. అట్లా వచ్చినా పర్వాలా, లేదంటే మేము డెలివరీ ఇవ్వమంటే అడ్రస్ చెప్తే డెలివరీ ఇచ్చేస్తాం. ఓకే థ్యాంక్స్ అండి. ఇదండి చూసారు కదా, సామిరెడ్డి గారు అయితే కనుక దాదాపుగా 7 ఎకరాల్లో 25 రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇప్పుడున్న మనం ఉన్నది వచ్చేసి బీట్రూట్ 1/4 ఎకరంలో అయితే సాగు చేయడం జరిగింది. అండ్ 1/4 ఎకరం సాగు చేయడానికి విత్తనానికి కానీ లేకపోతే నేల సదును చేసుకోవడానికి నాటడానికి కలిపి ఒక 5,000 వరకు ఖర్చు వచ్చింది. తర్వాత ఇంకేదన్నా మెయింటెనెన్స్ ఉన్నా సరే నీళ్లు పెట్టుకోవడానికి కానీ, మామూలుగా ఈయనైతే పూర్తిగా ఆర్గానిక్ కాబట్టి ఓన్లీ మట్టి ద్రావణాలు స్ప్రే చేస్తున్నారు. ఏదో రసాయనాలు వ్యవసాయం చేసినా సరే ఇంకొక 5-10 వేలు వరకు అయితే ఖర్చు వస్తుంది. తర్వాత పీకటానికి పెద్దగా, ఎందుకంటే చాలా సింపుల్గా వచ్చేస్తాయి మొత్తం గుత్తులుగా 1/4 గంట 6 గంటలో ఎన్నైనా కోసేసేటువంటి అవకాశం ఉన్నటువంటి బీట్రూట్ హార్వెస్ట్ పెద్ద కష్టమేం కాదు. మొత్తం మీద అయితే కనుక ఒక ఎకరానికి చూసుకుంటే 2 లక్షల వరకు ఆదాయం అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. నేను 1/4 ఎకరానికి ఖర్చులు బాగా ఒక 50,000 అయితే వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓన్ మార్కెట్ చేసుకున్నా సరే లేదా డైరెక్ట్ మార్కెట్ చేసుకున్నా సరే. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అండి.